తమ గ్రామంలో మద్యం నిషేధించాలని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలోని లక్ష్మాజీపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులతో యువత పెడదారి పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గ్రామంలో మద్యం ఎవరు అమ్మినా 10,000 రూపాయల జరిమానా విధిస్తామని, అలాగే ఎవరైనా మద్యం అమ్ముతున్నా తాగుతున్నా సమాచారం ఇచ్చిన వారికి 2,000 రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 10వ తేదీ నుండి మద్య నిషేధం అమల్లోకి వస్తుందని ముక్తకంఠంతో గ్రామస్తులు తమ నిర్ణయాన్ని తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామం. నా పేరు ముష్కే రేణుకా కుమారస్వామి. లక్ష్మణపల్లి గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనాను. నేను ఊళ్ళే గ్రామ ప్రజలందరికీ హామీ ఇచ్చాను. ఎలక్షన్లో 4 అభ్యర్థులను నిలబడ్డాము. ప్రజలందరికీ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు అందరూ హామీలు ఇవ్వాలని సంతకం తీసుకున్నారు. గెలిచినాక ఎవరు గెలిచినా వాళ్ళు మద్యపాన నిషేధం బంద్ చేయాలని చెప్పి నాకు ఓట్లేసి గెలిపించిళ్ళు. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు. గెలిచినాక తర్వాత 15 రోజులకే మద్యపానం బంద్ చేయాలని మాకు వాళ్ళు ప్రజలందరూ చెప్పడం జరిగింది. అలాంటి కట్టుబడి ఆ ఊళ్ళో అభివృద్ధి కోసమని చేస్తానని ముందుకు వచ్చాను. మేము గెలిచిన తర్వాత నిన్న గ్రామసభ మీటింగ్ పెట్టుకున్నాము. గ్రామ ప్రజలందరూ, మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువకులు అందరూ సహకారంతో, అందరూ సంతకాలు పెట్టి అందరి సహకారంతో మద్యపాన నిషేధం బంద్ చేయాలి.